ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి మ్యాంగోస్ కడిగి మంచిగా వాటర్ లేకుండా తూర్చి పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. తీసుకున్న మామిడికాయల్ని మంచిగా కట్ చేసుకోవాలి కరెక్ట్ సైజులలో. మాకు ఇక్కడ మేము అస్సాంలో ఉంటాం కాబట్టి మాకు కట్ చేయడానికి మాకు ఎలాంటివి దొరకలేదు కాబట్టి మేము ఇది దొరికిన చాకు తీసుకొచ్చి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ మంచిగా ముక్కలు కట్ చేసి పెట్టారు. కానీ మీకు హైదరాబాద్లో అక్కడ ఉండేవాళ్ళు, సౌత్లో ఉండే వాళ్ళకి మంచిగా మామిడికాయ ముక్కలు కట్ చేయడానికి కత్తిపీట, మామిడికాయ కత్తిపీట లాంటి మంచిగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అలాంటి వాటితో మంచిగా ముక్కలు కట్ చేసుకోండి. మంచిగా చిన్న చిన్నవి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని వాటిని పైన చెక్కు తీసి మంచిగా తూడ్చుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కట్ చేసిన ముక్కలు చూడండి, ఇలా కట్ చేసుకున్నాము. నాకు ఇన్ని ముక్కలు అయ్యాయి. 2 kgs తీసుకొచ్చాను నేను. తర్వాతకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 100 కానీ 150 కానీ ml నూనె పోసేసి వేడి చేయండి. అలాగే ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి వాటిని కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకోండి. దీంట్లో నూనె ఎక్కువనే పడుతుంది, కానీ ఫస్ట్ పోపుకి కొంచెం వేడి చేసిన నూనె పోయాలి. వేడి చేసుకొని చల్లారిన తర్వాతకే పోసుకోవాలి పోపుని. ఇందులో మిగతాది పచ్చి నూనె పోస్తాము మేము. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోపులో ఆ ఎల్లిపాయలు, దంచిన ఎల్లిపాయలు వేసి ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆ ముక్కలు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పటిదాకా కలపొద్దు, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. చూసుకోండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, మేము ఇంగువ వేస్తాము. మీకు వద్దంటే మీరు స్కిప్ చేసేసుకోండి. ఇలా అయిన తర్వాతకి స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం చిటికెడంత పసుపు, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎక్కువ పసుపు కూడా వేసుకోవద్దు, లేదంటే పచ్చడి నలుపుగా అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి చల్లారడానికి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు తీసుకొని అందులో 1 స్పూన్ మెంతి పొడి. చూడండి, నాకు ఈ 2 కిలోస్కి ఇన్ని అయినాయి. నేను 2 చూపిస్తున్నాను. మీరు 1 కిలో క్వాంటిటీకి వేసుకోండి. 2 కిలోస్కి 2 స్పూన్స్ మెంతి పౌడరు, 2 స్పూన్స్ జీలకర్ర పౌడర్ పడుతుంది. వీటిని మంచిగా ముక్కలకి పట్టించాలి. అప్పుడే ముక్కలు గట్టిగా మంచిగా ఉంటాయి. అలాగే ఎల్లిపాయలు నాకు ఒక పావు కేజీ ఎల్లిపాయలు పట్టినవి. మీకు ఎంత కావాలో చూసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్ ఇంట్లోనే ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. 1 year దాకా నిల్వ ఉంటుంది. ఈ పాతకాలంలో అయితే జాడీలలో పెట్టేవారు, ఇప్పుడైతే అందరూ ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటున్నారు. ఇలా మంచిగా ముక్కలకి మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ మంచిగా పట్టించి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ముక్క మంచిగా గట్టిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కలుపుకొని పెట్టుకున్నాము. ఇందులో ఇప్పుడు నేను 1 kgకి 1 గ్లాస్ కారం వేస్తే అంతే ఉప్పు వేస్తాను. నాకు 2 kgs కాబట్టి నేను 2 గ్లాసెస్ కారము, 2 గ్లాసెస్ ఉప్పు వేసాను. కానీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. మీరు కావాలంటే 3 మ్యాంగోస్ కారం కూడా ఉపయోగించవచ్చు. నేను మా ఇంట్లో ఉండే నార్మల్ కారమే ఉపయోగించాను. నేను ఊరు నుంచి తెచ్చుకుంటాను. చూడండి, అలాగే మన కాడ 3 మ్యాంగోస్ కారంతో పాటు మామిడికాయ పచ్చళ్ళలో ఉప్పు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ ఉప్పు కూడా ఉపయోగించవచ్చు. నేను కల్లుప్పు తీసుకొని మిక్సీ వేసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే అక్కడ దొరుకుతుంది కాబట్టి 3 మ్యాంగోస్ కారము అండ్ ఉప్పు తెచ్చుకొని పెట్టుకోండి. 1 గ్లాస్ ఉప్పుకి 3/4 ఉప్పు వేసుకుంటే మంచిది. ఎందుకంటే మేము అన్నంలో ఉప్పు వేసుకుంటాం ఫ్రెండ్స్, కాబట్టి నేను కొంచెం ఉప్పు తక్కువనే వేసాను. కానీ క్వాంటిటీ, టేస్ట్ మాత్రం ఈ క్వాంటిటీలో మంచిగానే సరిపోయింది. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మంచిగా ముక్కలకు పట్టించాలి. మంచిగా కిందికి మీదికి మంచిగా కలుపుకోండి. ముక్కలన్నిటికీ కారం మంచిగా పట్టేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాతకి పచ్చి నూనెనే పోసి కలపాలి ఫ్రెండ్స్. నిండుగా మునిగేటట్టు ఏం పోయవద్దు. ముక్కలు తడిసి కొంచెం ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అంతవరకే పోయండి. నాకైతే 2 kgsకి 750 grams నూనె పట్టింది ఫ్రెండ్స్.
చూడండి ఇలా ఇంతవరకు అయ్యేంతవరకు కలుపుకోండి. ఇది రేపు మార్నింగ్కి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది, ఊరుతుంది. ఇప్పుడు పోపు చల్లారింది. పోపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి. వేడివేడి పోపు వేస్తే మాత్రం పచ్చడి ఖరాబ్ అవుతుంది. అలాగే ఇందులో వాటర్ పడకుండా చూసుకోండి. 1 డ్రాప్ వాటర్ పడ్డా కూడా పచ్చడి అంతా ఖరాబ్ అయిపోతుంది. పాతకాలంలో అయితే చాలా నిష్టతో మంచిగా స్నానం చేసి పచ్చళ్ళు తీసి జల్ల పెట్టుకునేవారు. ఇప్పుడు అలా ఎవరు పాటించట్లేదు. ఎందుకంటే స్పీడ్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటున్నారు. ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోమాకండి. కొంచెం కారం ముక్కలు కంటేంతవరకే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మూత పెట్టేసుకొని రేపు మార్నింగ్ అది నూనె అంతా పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే నా ఛానల్ని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చిందంటేనే అందరూ మ్యాంగో పికిల్ పెట్టుకుంటారు. మాకు అస్సాంలో ఎక్కువ మామిడికాయలు ఈ సీజన్ దాటిన తర్వాతకి దొరకవు. చూడండి మార్నింగ్ పూట ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నాకు చూడండి ఎంత నూనె పైకి వచ్చిందో. ఇలా నూనె ఇంకా పైకి తేలుతూనే ఉంటుంది. ఇలా లాస్ట్ విజువల్ ఇది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.